భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. భగవంతుని దర్శింపగలిగిన సాధకునకు భగవత్ సాక్షాత్కారము కలుగునని విషయము తెలుపబడినది. భగవత్ ప్రాప్తి కలిగిన పురుషుని లక్షణమును మహత్వమును వివరించుచున్నాడు. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వధా వర్తమానోపి సయోగి మయి వర్తతే. భగవంతుని యందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపముననున్న సచ్చిదానందగణ వాసుదేవుడైన యున్న నన్ను భజించును. అట్టి యోగి సర్వదా సర్వ వ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించుచుండును. ఏకీభావస్థితుడగుట అనగానేమి? సాధకుడు సర్వదా సర్వత్రా తన ఇష్టదైవ స్వరూపమును నిరంతరము ధ్యానించుచు తన వ్యష్టి స్థితిని మరచి తన్మయుడగుచుండును. అతని జ్ఞానమునందు భగవద్రూపము తప్ప అన్యమేదియునుండదు. ఇట్టి భగవత్ప్రాప్తి రూపస్థితినే భగవంతుని యందు ఏకీభావస్థితుడగుట అని అందురు. సర్వభూత స్థితుడైన భగవంతుని భజించుట అనగానేమి? ఆవిరి, మేఘము, పొగమంచు, నీటి బిందువులు, మంచు మొదలగు వాని అన్నింటి యందును నీరే నిండియున్నది. అట్లే చరాచర విశ్వమునందంతటను భగవంతుడే పరిపూర్ణుడయ్యున్నాడు అని తెలిసికొని ప్రత్యక్షముగా చూచుటయే సర్వభూత స్థితుడైన భగవంతుని భజించుటయగును. ఈ విధముగా భజించువానిని భగవానుడు సర్వోత్తముడైన మహాత్ముడు అని పలికెను. అట్టి యోగి సర్వదా అన్ని విధముల సమస్త వ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను నాతోనే ప్రవర్తించుచుండును అనుటలోని ఆంతర్యమేమి? భగవత్ప్రాప్తి నందిన పురుషునకు అంతటను అన్నింటి యందును ప్రత్యక్షముగా భగవంతుడే కనిపించుచుండును. అట్టి స్థితి యందు అతని మనోవాక్కాయ కర్మలన్నీయును అతని దృష్టిలో భగవత్ సంకల్పమును అనుసరించి భగవత్ప్రపముగానే జరుగుచుండును. అతడు నర్చు ప్రతి సేవయు, చూచడి ప్రతి దృష్టియు, అర్థభావముతో పలికెడి ప్రతి మధుర వచనము భగవద్భావనతో భగవత్పరముగానే జరుగుచుండును. ఈ విధముగా సాగు అతని కర్మలన్నీయును భగవదర్పితములే. అందువలన అతడు సర్వదా సమస్త వ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను భగవంతుని తోడనే ప్రవర్తించుచున్నట్లు భావింపవలెను. అంతయు భగవన్మయమే అను భావముతోనున్నప్పుడు అతని ద్వారా జరుగు లౌకిక వ్యవహారములన్నీయును లోకమర్యాద ప్రకారము ఎట్లు జరుగును? చురిక, కత్తెర, బాణలి, ఇనుప గరిటె, సుత్తె, ఖడ్గము, బాణము మొదలగు వాటి యందు ప్రత్యక్షముగా లోహమునే చూచుచున్నను వాటి ఉపయోగార్థను బట్టి వాటిని ఆయా కార్యముల యందు వేరువేరుగా వినియోగించుచున్నాము. అట్లే భగవత్ప్రాప్తి నందిన భక్తుడు సర్వత్రా అన్నింటను భగవంతునే చూచుచున్నను అందరి ఎడ యథాయోగ్యముగా శాస్త్రానుకూలముగా వ్యవహరించును. ఈ విషయమున సాధారణ మానవుల వ్యవహార రీతికిని ఈ ఏకీభావ స్థితి యోగి రీతికిని ఎంతేని అంతరముండును. సాధారణ మానవుడు ఇతరుల ఎడ శ్రద్ధాధరములతో వ్యవహరించినను వారి యందు భగవద్భావన లేకుండుట వలన కొద్దిగానో గొప్పగానో స్వార్థముండుట వలన ఆశించిన సత్ఫలతములు లభింపకపోవచ్చును. సర్వత్రా అందరి యందును భగవంతునే దర్శించుండుట వలన భక్తుని నిస్వార్థ సేవల వలన అందరికీ హితమే కలుగును. ఈ భక్తుని ద్వారా జరుగు ఏ పని వలన అయినను ఎట్టి పరిస్థితిలోనూ వాస్తవముగా ఎవ్వరికిని ఏమాత్రము అహితము జరగదు. అతడు సర్వదా లౌకిక వ్యవహారముల యందు ప్రవర్తించుచుండును అను వాక్యమునకు అతడు పుణ్యపాప కర్మలను చేయుచూ కూడా నాతోడనే ప్రవర్తించుచుండును అను అర్థమును చెప్పినచో దోషమేమి?
ఈ వాక్యమునకు ఇట్లు అర్థము చెప్పుటకు వీలు లేదు. ఏలన భగవత్ప్రాప్తినందిన సత్పురుషుడు ఎట్టి పాపకర్మలను చేయనే చేయడు. సమస్త అనర్థములకును మూల కారణములు పాపకారములకు కామములే. ఆసక్తి వలననే కామము కలుగును. పరమాత్మ సాక్షాత్కారమైన పిదప ఆసక్తి అంతరించును అని భగవానుడే స్పష్టముగా పేర్కొనియుండెను. ఇట్టి పరిస్థితిలో భగవత్ప్రాప్తి నందిన మహాత్ముని ద్వారా నిషిద్ధ కర్మల జరుగుట సంభవింపదు. శ్రేష్ఠ పురుషుని ఆచరణములనే ఇతరులందరూ అనుసరింతురు అనియు భగవంతుడు నుడివియుండెను. లోకమున సదాచరణము కొనసాగుటకు సహజముగా జ్ఞానియు బాధ్యత వహించును. కావున భగవత్ప్రాప్తి నందిన పురుషుడు పాపకర్మలను చేయనే చేయడు.